నేను అనుకున్నట్లేనది గుడినాని బొమ్మలాగా నుంచుండి పురాణములకు ఉపక్రమించినారు. అన్నా ఇంకనూ ఎన్న పద్యంలో కాలేదు. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను మీ రాక నేడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదు. ఏమైందన్నా? ఆయన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమింటి నోడి పడిపోయినట్టు మీ రామ రామ. ఆ వెనుకతము ముందులకు మంచిది ఉందరు కదా అని మనస్సు సరి చేసుకొని వీధుకంలోనికి వచ్చేసరికి నల్లటి ఎదురంగా అమ్మాయి ఆ పాటలు లోపలికి పోయి నీ వదిన రెండు తిట్టి భయపడి దండమన వేసి శాపం మీద రమంతసేపు చతికెలు పడి మరలా ప్రయాణమై వీధుకంలోనికి వచ్చింది కదా మిత్రమా. మరలా ఒక దుశ్శకునమా ఏమి సందేహం ఏమున్నదయ్యా? నమ్మినా చర్మ లేదు, కొత్తకుండా పోతుంది చక్కగా అంతటా నాకు ఎక్కడే కోపం వచ్చింది మిత్రమా. ఆయనను రెండు దుశ్శకునములు ఒక సుశ్రంపుతో సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాను. ఆయనను దుశ్శకలపురం ఊరకనే పోవు నా మిత్రమా. అదే ఏడుగడుకు వచ్చేసరికి నా వాడు మాయమైనాడు. అది సరే కానీ మీ నాయనగారు పట్టణమంతా విడిచి ఏటీవర కాపలం ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చిపోమా అంటే వాడు ఒక కష్టంగా ఉన్నదయ్యా. అంతటి గొంతు బదులట్టు అరవగా ఆ పొలవాడు ఏ కలుపంగున ఊడిపడి నన్ను ఎదుర పడవేసినాడు. ఆయనను దుశ్శకల ఫలము దయ్యం వల్లే మరలా ఇచ్చిన ప్రత్యక్షమైనదయ్యా. దుశ్శకల ఫలం అవును. అదెట్లు మిత్రమా? ఎట్లేమిటి? వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా మిత్రమా. తమరికి పురాణం పట్ల ఎంత శ్రద్ధయో ఇప్పటికీ నాకు అవగతమైనది మిత్రమా. మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము సుమా. ఏమిటి పతివ్రత ధర్మఘట్టంలా? అవి అన్నయ్య నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఇంత వ్యాకులు పడుతున్నాను. పతివ్రత ధర్మఘట్టములు మించిపోయినందుకు వ్యాకులత చెందుతున్నారా మిత్రమా? తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక చిన్న సందేహం వస్తున్నది. తమరి పురుషాగ్రేసరులు నూటికి 100 పాళ్ళు. మిత్రమా మాట వరుసకు లేవయ్యా. పతివ్రత ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని అనుకున్నాను. మీకు ఆ సందేహం వస్తుందని నా కొరకొరకటివా నా భార్యకు ఉపదేశించిన మిత్రం ధర్మములు ఎవరైనా పరులకు ఉపదేశించడికే కదా అమ్మాయి. నీ ఆయన చెలుకు పలుకు లావలేవచ్చు కానీ ముందు పురాణం కానీ. అన్నయ్య ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అదలుడు రూపసి అప్పని వాడు వేగి మూడ బావుండు అరోగుడనగ అంగనపతిని పాటింపవలను కానద్దుసి. మా చెల్ల ఎంత చక్కగా పాడిందో వినవడయ్యా. వరహాలకెత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యమును తర్వాత వల్ల వేసేదని కానీ పద్య భావమతియు అరటిపండు నడిచినట్టు విడదీసి చెప్పు మిత్రమా. భావము చెప్పమందువా. రథ వింటున్నావా? భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, కురూపి కానిము, ఆరోగ్యవంతుడు కానిము, పాపం అనారోగ్యవంతుడు కానిము మిత్రమా, వివేకవంతుడు కానిము, మూఢభావుడు కానిము, వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుతూ ఉండవలనని దీని భావము. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. ఆతడి ఇప్పుడు బ్రతిక ఉన్నచో అడదీసి పడ్డ పచ్చదారుడు ఈ పద్యమును వినిపించదునా మా ఇంటి దానిలో మనీ లేవదు మిత్రమా. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తున చల్లుకొని తీరవలసినది పురాణం విధముగా కొనిచుతుండా దానికి తగ్గ మరి మా వదిన కూడా చక్కగా చదువుకున్నదే కదా. అదే నమ్ముడు వచ్చిన చిక్కంత అందుకే దాని కింద చదువుకున్నట్యా. ఆయన ఇప్పుడు అడంగులు కారమ్మాయి మర్యాద మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి కట్టుబాట్లు పదులు కలిసి యొక్క సుగ్గులు ఏడు కలిసి దానికి మళ్ళీ వేషాలు పట్టరాని రోషాలు రచ్చలకి గ్రాద్ధాంతాలు సీమల దాడి సిద్ధాంతాలు మిత్రమా. కొంతకాలం యుద్ధంగా గడిచినచో మన మగవారి నోట మన్నే కదండి. తండ్రి గారు చూసారండి అన్నా. నేడు ఎందుకో గాని మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు కదా. ఎందుక మన పురాణము భంట కలపడం ఇదంతా ఇందాక సగ్నమేనమ్మా. చెడు శకునము చెడు కలయును చెడు భయమును చెడు గ్రహమును
చెడు స్నేహము చెడు మొత్తమనియముగా పురాణ కాలక్షేపం వెతుకుతో నిలిపివేసి నాకు దుస్తులు తీసిము శీఘ్రముగా కార్యస్థానముకు పోవలసి ఉన్నది. అయ్యో దేవుడా, ఏర్పాటు చూడు రాజా. వద్దు అప్పుడేమి తొందరమైన ఆసనమైనదయ్యా? మరి ఏమీనూ లేదు మిత్రమా. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి గైకొన నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. చూడు మిత్రమా, ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందు